ఏదైనా సరే సంఘములో జాగ్రత్త. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏమండి జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరంలో ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే ఏమండి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది మాట్లాడుతూ ఉన్నా, ఏది చెబుతా ఉన్నా, ఏ పరిచర్య చేస్తూ ఉన్నా సరే జాగ్రత్త. అయితే సహోదరి, ఆ సంఘంలో నిన్ను నన్ను దేవుడు కొన్నాడు కదా, ప్రేమించి రక్తం కార్చాడు కదా. అయితే నీ వంతుగా నా వంతుగా మనం ఎలా ఉన్నాం? దేవునికి అపకీర్తి చేస్తూ ఉన్నామా, లేదంటే దేవునికి మహిమార్థముగా ఉన్నామా? దేవుడు బలా నమ్మకమైన దాసుడా అంటూ ఉన్నాడా, లేదంటే చెడ్డ సోమరిపోతా అంటూ ఉన్నాడా? దేవుని కొరకు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ఎదురు చూస్తూ ఉన్నామా? ప్రభు రాబోతూ ఉన్నాడు కదా, నీ కొరకే రాబోతూ ఉన్నాడు కదా. ఎత్తబడే గుంపులో నీవు నేను ఉన్నామా? నిజంగా యేసుక్రీస్తు మనమే ఎత్తబడతాం, ఆయనతో ఉంటామని, యుగాలు ఆయనతో జీవిస్తామని నిరీక్షణ ఉన్నదా?